ఎంతైందన్నా? 120 రూపాయలు మేడం. అయ్యో నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయన్నా. పర్లేదు మేడం, అదే ఇచ్చేయండి. పర్లేదు కదా? ఏం పర్లేదు మేడం. మీ ఫోన్ పే నంబర్ చెప్పండి, నేను ఇంటికి వెళ్ళి ఫోన్ పే చేస్తాను. ఏం పర్లేదు మేడం. ఎంతైంది మేడం? 550. నా దగ్గర 500 ఉన్నాయి. 50 రూపీస్ తర్వాత ఇవ్వనా? లేదండి, మొత్తమే 5. నా దగ్గర ఉన్నాయి, తీసుకో బ్రో. పర్లేదండి. పర్లేదు, టాబ్లెట్స్ కోసమే తీసుకోండి. పర్లేదండి. ఒక డోలో ఇవ్వండి బ్రో. ఏదైనా ప్రాబ్లం? పెట్రోల్ అయిపోయిందన్నా. సరే రండి, పెట్రోల్ బంక్ దాకా నేను టో చేస్తాను. పర్లేదన్నా, పెట్రోల్ బంక్ దగ్గరే కదా, తోసుకుంటూ వెళ్ళిపోతా. బ్రో పర్లేదు బ్రో, నేను టో చేస్తాను కదా, ఎందుకు అంత కష్టపడతారు? ఒక మనిషి ఇంకో మనిషి హెల్ప్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు బ్రో? సరే బ్రో. అన్న, ఈరోజు ఏమైందో తెలుసా? మెడికల్ స్టోర్ లో టాబ్లెట్స్ తీసుకున్నాక నాకు 50 రూపాయలు తక్కువ పడ్డాయి. కరెక్ట్ టైం కి ఒక అబ్బాయి వచ్చి హెల్ప్ చేశాడు. అది చూసాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్న. ఈ రోజులు కూడా మానవత్వం మిగులుందని. ఈ రోజు ఏమైందో తెలుసా? ఆటోలో వస్తుంటే ఆటోకి 120 రూపాయలు అయింది, కానీ నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి. కానీ ఆటో అన్న మాత్రం 20 రూపాయలు ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళు అని చెప్పారు. అది విన్నాక నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా? ఎందుకంటే ఈ రోజుల్లో కూడా మానవత్వం ఇంకా బ్రతికే ఉంది. ఈ రోజు నేను కూడా ఒక అబ్బాయి హెల్ప్ చేసిందా, వాడి బండిలో పెట్రోల్ అయిపోతే టో చేసుకుంటా వెళ్ళి పెట్రోల్ బంక్ దాకా వదిలే. ఈ రోజు నేను కూడా మెడికల్ స్టోర్ నుంచి వస్తాంటే బండిలో పెట్రోల్ అయిపోయింది. కరెక్ట్ టైంకి ఒక అన్న వచ్చి నా బండిని టో చేసుకుంటూ పెట్రోల్ బంక్ దాకా తీసుకెళ్లాడు. అవును, ఒక మనిషి ఇంకో మనిషికి హెల్ప్ చేస్తే ఆ దేవుడు ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కమెంట్ లో చెప్పండి. రే అన్నయ్య, నీ ప్యాంట్ లో జుంకాలు ఉన్నాయి, ఎవరెవరా ఇవి? అవి నీకోసమే తీసుకొచ్చాను చెల్లి. అవునా? ఎంత బాగున్నాయో. థ్యాంక్ యూ అన్నయ్య, ఇవి నాకు తెచ్చినందుకు. బేబీ, కళ్ళు మూసుకో. సర్ప్రైజ్. నీకు నేను ఎలా కనిపిస్తున్నా? 100-200 రూపాయలు జుంకాలు వేసుకుంటాను అనుకుంటున్నావా? నేను వేసుకునేది గోల్డ్ ఇయర్ రింగ్స్. అయినా నీకు గోల్డ్ గిఫ్ట్ ఇవ్వడానికి చేతగానప్పుడు ఇలాంటి చెత్త గిఫ్ట్లు ఇవ్వకు. చెల్లి, నీకెవరితో అయితే పెళ్ళవుతుందో ఆ అబ్బాయి చాలా అదృష్టవంతుడు. ఎందుకన్నయ్య? ఎందుకంటే నీకు పెద్ద పెద్ద కోరికలు లేవు. నీకు ప్రేమగా ఏ చిన్న వస్తువు ఇచ్చినా నువ్వు చాలా సంతోషపడిపోతావు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం అన్నయ్య, మనకి పెద్దగా కోరికలు ఏముంటే మీరు ప్రేమతో ఇచ్చిన ఏ చిన్న వస్తువు అయినా అందులో మేము చాలా సంతోషం వెతుక్కుంటాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. అన్న కొత్త బట్టలు తెచ్చింటాడు, ఈరోజు ఫంక్షన్కి అదే వేసుకెళ్దాం. రే, ఏంట్రా నా కొత్త టీషర్ట్ తీస్తున్నావు? రే, నేనేం నీ టీషర్ట్ వేసుకోవట్లేదు. అయినా ఎవరు కావాలి నీ టీషర్ట్? పెద్ద బ్రాండెడ్ టీషర్ట్ మరి. నా షూస్ పాడైపోయినాయి, వీన్ షూస్ వేసుకుందామా? మళ్ళీ తెలియకుండా పెట్టేద్దాం. రే, ఏం చేస్తున్నావురా? రే, అయినా నేనేం నీ షూస్ వేసుకోవట్లేదు. సరిపోతా లేవో చూస్తున్నా అంతే. నీ తొక్కలో షూస్ ఎవరికి కావాలి? పెట్రోల్ కూడా ఇప్పుడే అయిపోవాలా? ఇప్పుడు ఏం చేయాలి? చెప్పరా. రే మచ్చా, ఇక్కడ మధురనగర్ సర్కిల్ లో మీ తమ్ముడు వస్తుంటే బండి ఆగిపోయినట్టుందిరా. పెట్రోల్ అయిపోయిందేమో పాప. అవునా? వాడికి అలానే జరగాలరా. రే ఏంట్రా, ఎప్పుడు చూసినా మీ అన్న తమ్ముడు గొడవలు పడుతూ ఉంటారు. నీకు అర్థం కాదులేరా. సరే ఉంటా. సరే ఉంటా. పెట్రోల్ పంప్ కూడా చాలా దూరంలో ఉంది. ఛా, తీసుకోరా. నైట్ లేట్ చేయకు, తొందరగా ఇంటికి వచ్చేయి. సరే అన్న. మా అన్న నేను ఎప్పుడు కొట్లాడుతూ ఉండొచ్చు, కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మా అన్న ఎప్పుడు నా చెయ్యి వదలలేదు. నా ముందు కోపంగా ఉంటాడు, కానీ వెనక మాత్రం నేనంటే చాలా ఇష్టం. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఒక అన్న ఉంటే ఇప్పుడే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. రే రారా, టీ తాగొద్దాం. ఒక్క నిమిషం రా, అడుగుతాను. అన్నా, వెళ్ళి టీ తాగేసానా? సరేరా, తొందరరా. సరే. ఇక్కడనే రా, టీ తీసుకొస్తాను. అయ్యో, నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయే. 2 టీ ఇచ్చేసి ఒక ఖాళీ గ్లాస్ ఇవ్వండి అన్న.
కాలుతుంది, తొందర తీసుకోండిరా. సెకండ్ ఇయరా ఎందుకు రా? ఎందుకు ఇవరా? ఏంట్రా ఇది? రే, అది నా దగ్గర డబ్బులు లేవురా, అందుకే ఇలా చేశాను. అదేదో మాకు చెప్పొచ్చు కదరా. సారీ రా మచ్చా. రే, డబ్బుదేముందిరా, ఈ రోజు ఉంటా రేపు పోతా, ఇంకెప్పుడు అలా చేయకరా. డబ్బులు ఉన్నప్పుడు వచ్చేవాడు నిజమైన ఫ్రెండ్ కాదురా, డబ్బులు లేనప్పుడు వచ్చినవాడే నిజమైన ఫ్రెండ్. పదా అన్న, ఒక కొబ్బరి బొండు మేము తీసుకోరా. మీ లైఫ్లో కూడా ఇలాంటి మంచి ఫ్రెండ్స్ ఉంటే ఇప్పుడే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. రే, ఇక్కడ గణపతులు బాగున్నాయి, చూద్దాం పారా. సరేనా? అన్న, ఈ గణపతి ఎంత? అది 20,000 అన్న. మరి ఇది ఇది 15,000. అది ఇది వచ్చేసి 25,000 అన్న. సరే అన్న, మాకు ఇదే నచ్చింది, ఇది బుక్ చేసేయండి. అదా, సరే అన్న, బుక్ చేస్తాను. రే, ముందు ఇక్కడ నుంచి పోదాం పదరా. ఎందుకురా? ఏమైందిరా? అన్న ఏమైందన్నా, ఎందుకు వెళ్ళిపోతున్నారు అన్న? పోదాం పరా. ఎందుకురా వెళ్ళిపోతున్నాం మేము? చూసావా, వాడు మన క్యాస్ట్ కాదురా, వాడు వేరే క్యాస్ట్. వాడి దగ్గర మనం ఎందుకు తీసుకోవాలి? నీకు బుద్ధుందా లేదరా? దేవుడి దగ్గర మతాలేంట్రా? అయినా వేరే క్యాస్ట్ అయినా కూడా దాని చేతులతో మా దేవుడు విగ్రహాలు ఇచ్చేస్తున్నాడు రా. ఇంతకంటే ఏం కావాలరా నీకు? సరే పదరా. సారీ అన్న, ఆ గణపతిని బుక్ చేయండి. పర్లేదన్నా, నేను ఈ చేతులతోనే నమాజ్కి వెళ్తాను, ఈ చేతులతోనే దేవుడి విగ్రహాన్ని కూడా చేస్తాను. ఈ మతాల మధ్య వ్యత్యాసం చూడడం నాకు తెలియదన్నా. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ಲೇ, ಇಲ್ಲಿ ವಿಗ್ರಹ ಚೆನ್ನಾಗಿದೆ, ನೋಡೋಣ ಬಾಲೆ. సరే బా. ಲೇ ಮಗ, ಕಸ್ಟಮರ್ಸ್ ಬರ್ತಿದಾರ್ಲೇ. ಅವನೇನು ಮುಸ್ಲಿಂ ಫ್ರೆಂಡ್ ನ ಹಾಕೊಂಡ್ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ಅವೆಲ್ಲ ನಮಗೆ ಯಾಕ್ಲೆ? ಅಣ್ಣ, ಈ ಗಣೇಶ್ ಎಷ್ಟು? 25,000. ಅಣ್ಣ, ಇದು 15,000. ಮತ್ತೆ ಇದು ಎಷ್ಟಣ್ಣ? ಅದು 20,000. ಇದು ಎಷ್ಟು ಹೇಳಿರಿ? ಅಣ್ಣ, ಇದು ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಆಗಿದೆ ಅಣ್ಣ. 20,000. ಅಯ್ಯೋ ಅಣ್ಣ, ನನ್ನ ಹತ್ರ ಬರೀ 15,000ನೇ ಇದೆ ಅಣ್ಣ. ಅವ್ನು ನಿಮ್ ಫ್ರೆಂಡ್ ಇದಾನಲ್ಲ, ಅವನಿಗೆ ಕೇಳು, ಕೊಡ್ತಾನೇನು. ಲೇ ತೌಸೀಫ್, ಇಲ್ಲಿ ಬಾ. ಆದ್ರೂ ಅವನೇ ಕೊಡ್ತಾನೆ. ಅವನೇನಾದ್ರೂ ನಮ್ ಕುಲ್ದವನ ಏನು? ಏನಾಗಿದ್ದಿಲ್ಲ? ಲೇ ತೌಸೀಫ್, ಗಣಪತಿ ತಗೊಂಬೇಕಂತಿದ್ದೆ, 5,000 ಕಡಿಮೆ ಇದೆ, ನಿನ್ನ ಹತ್ರ ಇದ್ರೆ ಕೊಡ್ತೀಯಾ? ನಾನು ಹೇಳಿದ್ನಲ್ನೇ, ಅವ್ನು ಯಾಕೆ ಕೊಡ್ತಾನಲೇ ದುಡ್ಡು? ತಗೋರೋಣ, ಪೂರ್ತಿ 20,000. ATM ಹೋಗಿದ್ದೆ ಅಣ್ಣ, ದುಡ್ಡು ವಿಡ್ರಾ ಮಾಡ್ಕೊಂಡು ಬರೋಕೆ. ನೀವು ಬೇರೆ ಕುಲ್ದವನಲ್ಲ, ಅದಕ್ಕೆ ಕೊಡಲ್ಲ ಅನ್ಕೊಂಡಿನಿ. ಅಣ್ಣ, ನಾವು ಇಂಡಿಯನ್ಸ್ ಅಣ್ಣ, ಯಾವುದೇ ಹಬ್ಬ ಬರಲಿ ಹಿಂದೂ ಮುಸ್ಲಿಂ ಕಲ್ಚರ್ ಮಾಡ್ಕೊಂತೀವಿ. ನಾನು ಹೇಳಿದ್ದು ಸರಿನಾ ತಪ್ಪ ಅಂತ ಕಮೆಂಟ್ ಮಾಡಿ. ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆದರೆ ಚಾನಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. హలో, చెప్పరా. ఎక్కడున్నావురా? ఏమైందిరా? నేను ఇంటికాడే ఉన్నాను. తొందర కిందికి రా. ఏమైందో చెప్పు. నువ్వు ముందు కిందికి రారా, చెప్తాను. రే, ముందు బైక్ తీసిరా. ఇస్తానులేరా, ముందు ఏమైందో చెప్పు. చాలా రోజుల తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పిలిచిందిరా, తన దగ్గరికి వెళ్ళాలి తొందరగా. హే, ఇంత చిన్న మాటకి భయపెట్టేసావు కదరా. వస్తాను. సరే, జాగ్రత్త. బండి కనపడట్లేదేంటి? హలో. హలో, చెప్పరా. రే మామ, ఒక చిన్న తప్పు జరిగిందిరా. ఏమైందిరా? బండి ఇక్కడే పెట్టాను. బండి ఎవరో దొంగతనం చేశారా, చూస్తే దొరకట్లేదు. ఓ అవునా, నీకేం కాలేదుగా? నాకేం కాలేదురా, బండే. పర్లేదురా, బండిదేముంది, కొన్ని రోజుల్లో ఇంకోటి తీసుకుంటాను, కానీ నీకేం అవ్వకపోతే చాలు. సరే, వస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. అన్న, ఆ విగ్రహం ఎంతనా? అది 50,000. 50,000 ఎందుకన్నా? దీనికి 20,000. 20,000? ఏం మాట్లాడుతున్నావు? ఇంత మంచి విగ్రహం ఎవరైనా 20,000కి ఇస్తారా? కావాలంటే వేరే వాళ్ళ దగ్గర అడుగు. 20,000కి ఇంత పెద్ద విగ్రహం రానే రాదు. అన్నా అన్నా, కొంచెం ఇట్రా. అన్న, వస్తున్నా. ఏంటన్నా? అన్నా, ఈ గణపతిని ఎంతకి తీసుకోవచ్చు? ఓ 20,000 అయితే పెట్టొచ్చు అన్న.
కొంచెం ఇక్కడ రండి. ఏమైంది తమ్ముడు? అన్నా ఈ గణపతిని ఎంతకి తీసుకోవచ్చు? ఒక 15,000 అయితే ఎక్కువ. అన్నా అన్నా కొంచెం ఇటు రా. చెప్పు బ్రదర్. అన్నా ఈ గణపతిని ఎంతకి తీసుకోవచ్చు? ఒక 10,000 ఎక్కువ అన్నా. అన్నా చూసావు కదా అందరూ ఏం చెప్తున్నారు. సరే అన్న 20,000 ఇచ్చేయి. సరే ఫోన్ పే చేస్తున్నాను చూడు. ఈ స్కానర్ కి ఫోన్ పే చేసేయి. అయిపోయిందన్నా. రే మామ వచ్చేయండి, వచ్చేయండి. 20,000కి డీల్ అయిపోయింది, వచ్చేయండి రా. రే ఎవర్రా మీరంతా? అన్నా ఆల్రెడీ మీ వాడికి డబ్బులు ఇచ్చి గణపతి కొనేసాం. రే వాడు ఓనర్ కాదురా, మీలాగే కస్టమర్. అన్న టీ. సరే ఇవ్వు తమ్ముడు. అన్న ఈ ఫోన్ అమ్మేద్దాం అనుకుంటున్నాను, ఎంత పోతుంది చెప్తారా? వినయ్ ఈ ఫోన్ ఎంత పోతుంది చూడు. ఒక 2,000 పోతుంది. 2,000? అన్న నాకు కొంచెం డబ్బులు అవసరం ఉంది, కాస్త 4,000 అట్లా చూడండి అన్న. 4,000 అంటే కష్టము. సరే చూస్తానులే. సరే అన్న. అన్న కొంచెం ఇంట్లో ఫోన్ చేసుకోవాలి, మీ ఫోన్ ఇస్తారా? తీసుకో. అన్న టీ. ఇవ్వరా. అన్న ఆ ఫోన్ ఏమైందన్నా? ఫోనా? రేపు పిచ్చోడా ఫోన్ బాగాలేదని చెప్పావు కదరా. ఫోన్ బాగుంది, నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువకే పోయింది. తీసుకో, ఇది 5,000. అలాగే మిగిలిన డబ్బులతో నీలానే ఎవరో అమ్మేకొచ్చారు, తక్కువ రేట్లో వచ్చిందని ఫోన్ కూడా కొనేశాను. తీసుకో. 100 రూపాయలు తక్కువ పడారు, నేనే ఇచ్చాను, మళ్ళీ ఇవ్వాలి చూడు. సరే అన్న. రే నీకేమన్నా పిచ్చా? నీ డబ్బులు లాస్ చేసుకుంటావేంటి? ఈ దేవుడిది కొత్త రికార్డింగ్. అమ్మ హాస్పిటల్ డబ్బులు కావాలన్నా కదమ్మా, డబ్బులు అరేంజ్ కాలేదు, అందుకని నా ఫోన్ అమ్మేస్తున్నా. సాయంత్రం కన్నా డబ్బులు వేసేస్తానమ్మా. నేను ఒక్కడు లాస్ అవ్వడం వల్ల ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందంటే నేను లాస్ అవ్వడానికి రెడీరా. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి.